ఒక అమ్మాయి పెళ్ళి, అమ్మాయిది నేను చెప్పాను మీకు, 5 లక్షల అవసరం, తండ్రి లేడు, తల్లి వృద్ధాప్యం బాగలేదు ఆమెకి, సొంత బంధువులే, మేనమావలే, సొంతోళ్లే, ఒకనప్పుడు వీళ్ళు బాగున్నప్పుడు వీళ్ళు ఆదరించిన వాళ్ళే, వీళ్ళ ద్వారా ఆదరణ పొందిన వాళ్ళే వాళ్ళు. కానీ తండ్రి చనిపోయి అమ్మాయికి వివాహ సమయం వచ్చేటప్పటికి 2-3 మామలు ఉన్నట్టున్నారు. పనికి మాలిన మామలు, అనవసరమైన మామలు, వ్యర్థమైన మామలు. ఇస్తామని ముఖం చాటేసి అందరం లేదు డబ్బులు అన్నారు. అందరితో ఒకటే పాట. ఇప్పుడు పెళ్ళెట్ట అవ్వాలి అమ్మాయికి? ముందు ఒప్పుకున్నారు కదా, డబ్బులు ఇవ్వాలి కదా. పాప ముసలమండి ఆమెకు బాగలేదు ఆరోగ్యం. ఉదయాన్నే వచ్చారు మా ఇంటికి. 2019 సంవత్సరం, అవును 2019 డిసెంబర్ నెల, క్రిస్మస్ అప్పుడు. నేను అడిగాను, మీ దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు అని అడిగితే 55,000 ఉన్నాయని తీసిందామా. ఇంకెంత అవసరం? 55,000 అవసరం అంటే 4 లక్షల ఎవరిస్తారండి? మీరు ఆలోచించండి. ప్రభు కార్యం చేశాడు. వివాహం చేసాం గొప్పగా నా అమ్మాయికి. చేసాం, పెళ్ళి అవుతుందిలేమ్మా, భయపడకు. లోకం తీరది అంతే. మనుషులు నమ్మకూడదండి. ఏ మనుషుడు నమ్మతైనవాడు కాదు. నా జీవితంలో మొట్టమొదటిసారి నేను లోన్ తీసుకున్న అమ్మాయి కోసమే. నా జీవితంలో ఎప్పుడు నేను అప్పు పెట్టను, సొంత లోన్ కూడా తీసుకోను నేను. నాకు జాబ్ వచ్చిన తర్వాత చాలాసార్లు పర్సనల్ లోన్ వచ్చింది పర్సనల్ లోన్ వచ్చింది ఎక్కువ వచ్చింది తీసుకో, నేను ఎప్పుడు తీసుకోలేదు. నేను ప్రభుని సంతోషించా. ఏంటంటే నాకు వచ్చే పర్సనల్ లోన్ కూడా ఒక పేదమ్మాయికి వివాహం చేయడానికి ప్రభు సహాయం చేశాడు అని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, లోకం తీరు ఏంటంటే పెద్దోళ్ళు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆదరించాల్సిన బంధువులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారు, మనకెందుకులే వీళ్ళతో అంటుకుంటే మన మీద భారం పడుతుంది అంటారు. భారం మోయడానికే కదా దేవుడు మనల్ని ఉంచాడు ఇక్కడ. ఆయన మోయలేదా మన భారం? మన భారం అంతా మోయలేదా? మన భారాలు భరించేవాడు కాదు ఆయన. ఏమవుతుంది మోస్తే? ఒక్కరికేగా సహాయం చేస్తావు. నీ వల్ల ఒక జీవితం నిలబడితే మంచిదే కదా. ఒక జీవితాన్ని కట్టగలిగిన స్థితి దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ స్థితి చేయాలి కదా మనం. చేయకపోతే ఎలా? క్రైస్తవుడిగా మనం చేయకపోతే, దేవుని ప్రేమను ఎరిగిన వారిగా మనం చేయకపోతే ఎలా? ఆలోచించండి. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? ఈ అమ్మాయి వెళ్ళి వివాహం అయిన తర్వాత తన భర్తకు చెప్పింది, మా బంధువులు ఎవరు చేయలేదు అని. అన్న చేశాడు అని విషయం అంతా చెప్పింది. వివాహం అయిన 3 నెలలకో 4 నెలలకో నాకు గుర్తులేదు. రైట్, 2020 పెళ్ళి అయిపోయింది. అప్పుడు డిసెంబర్లో పెళ్ళయింది వాళ్ళకి. 2019లో 2020 ఇలాంటి ఎండాకాలమే భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. తెలుసా, నేను లోన్ పెట్టి ఏదైతే ఇచ్చానో అన్ని డబ్బులు ఆ భర్త లెక్క చూసి నాకు ఇచ్చాడు. వద్దన్నా, ఈ డబ్బులు నా దగ్గర ఉండకూడదు, నాకు తెలీదు కట్నం తీసుకోకూడదని ఓ మంచి సాక్ష్యం చెప్పి వెళ్ళాడు. తెలుసా, నేను అవి మళ్ళీ లోన్ కట్టేశాను. నేనేమి ఇవ్వలేదు వాళ్ళకి. తిరిగి తన భర్త నా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసాడు. ఇప్పుడు ఎంత గొప్ప పని జరిగిందో తెలుసా? ఇది మనం చేయాలి. మాట సహాయం చేసాం, మనం చేయగలిగింది చేసాం, నష్టపోలేదే. సహాయం చేసి నష్టపోం, మనం చేయూతనిచ్చి నష్టపోం. మాట సహాయమే కదా చేయాలి, అండగా కదా నిలబడాలి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, నీ చేతికి వచ్చిన సహాయం చేయగలగాలి కదా. అందుకే కదా దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడు.